అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన పొదలకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచంలో ఏ నేత చేయలేదని ఆయన పేర్కొన్నారు. జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ నరేంద్ర మోడీ ముగ్గురు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒక పక్క. చంద్రబాబు పార్టీలను నమ్ముకొని ఎన్నికల్లో దిగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని ఈరోజు ఎన్నికల్లో పోరాడుతున్నాడు. ఇదే ఈరోజు చాలా మంది వస్తారు, చాలా విషయాలు చెప్తారు. మేము అవి చేస్తాము ఇవి చేస్తామని సాధారణమైనటువంటి విషయం. మనం ఆలోచన చేయాల్సింది ఈ ప్రభుత్వాలు గతంలో చెప్పి మాట నిలబెట్టుకున్నాయా అనేటువంటిదే ఈరోజు మనం ఆలోచన చేయాలి. చంద్రబాబు ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేటువంటిదే మనం ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు 607 పైచీలకు హామీలు ఇచ్చాడు. 6 హామీలు కూడా అమలు చేయలేదు. సరే, వాటన్నిటినీ మాట్లాడుకోవాలి అంటే ఒక వారం రోజులు పడుతుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు. 2 విషయాలు, రైతుల రుణమాఫీ అని రైతులకు ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చి మోసం చేశాడు. రైతులకు సంబంధించి పాపం 10 ఏళ్ళు అయిపోయింది. రైతులు చంద్రబాబు నాయుడు మాట విని ఎన్నికలకు ముందు ఏం చెప్పడం మర్చిపోయి ఉంటారు. ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తాను. చంద్రబాబు నాయుడు నోటితోనే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం వినిపిస్తాను మీకు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాలో ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. చంద్రబాబు చెప్పాడు 100 రోజులు ఆలోచన చేసి, 1-2 రోజులు కాదు, 1-2 రోజులు ఆలోచన చేస్తే తొందరపాటు నిర్ణయం అనుకోవాలి. 100 రోజులు ఆలోచన చేసి లాభాలు నష్టాలు అన్ని బేరీజ్ వేసుకొని రైతులకు సంబంధించి మీరు ఎవరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి పని లేదు, పూర్తిగా రుణాలు చెల్లించేటువంటి బాధ్యత నాది అని చెప్పాడు. పాపం రైతులు నమ్మి ఓట్లు వేశాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సెలవు ఇచ్చాడో ఒక సెకండ్ వినిపిస్తాను మీకు. రుణమాఫీలు ఎక్కడ రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకేం చేస్తారు, పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా అది ముందేమో 1 రూపాయి కట్టాల్సినటువంటి పని లేదు, ఆ బాధ్యత నాది అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కట్టాలని ఎవరు చెప్పారు, మీరు అనుకుంటే సరిపోతుందా అని మాట్లాడాడు. మహిళలు ఉన్నారు కదా, ఒక్కసారి వింటారు పాపం చంద్రబాబు మోసాన్ని. రేపు మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మంచి మనసుతో నిండు హృదయంతో మన గుర్తైనటువంటి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది. 2వ ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ ఇంటి బిడ్డగా పోటీ చేస్తున్నటువంటి